हेलो एवरीवन। आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया। यस, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए। కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే రేపు భారత్లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా రేపు జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే నిరసన కార్యక్రమంపై దేశం మొత్తం ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రేపు జూన్ 6వ తారీఖున పార్లమెంటు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకుని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగానే ఒక నిరసన కార్యక్రమం చేద్దాం. దీనికి సంబంధించి నేను భారతదేశానికి బయలుదేరి రాబోతున్నాను. నన్ను మీరందరూ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలుసుకోవాలంటూ కాక్రోచ్లకు పిలుపునిచ్చారు. అయితే ఇదే సందర్భంగా తను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తారా, రిమాండ్ చేస్తారన్న దానిపై భయపడవలసిన అవసరం ఏం లేదంటున్నారు. అంటే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ అనుమానం వ్యక్తం చేస్తుంటూ దేనికి భయపడే పని లేదని నేరుగా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడానికి తాను బయలుదేరి వస్తున్నట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈరోజు అంటే శుక్రవారం ఈరోజు ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించి సేవ్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ దీనికి సంబంధించి నియంత్రణ భద్రతా చర్యలపై ఒక అత్యవసర పిటిషన్ అయితే దాఖలు చేసింది. దీన్ని విచారించడానికి ఈరోజు ఢిల్లీ హైకోర్టు అయితే నిరాకరించింది. దీన్ని అంత అత్యవసరంగా విచారించవలసిన పని లేదని ఈరోజు సెలవు బెంచ్ ఉన్నా సరే లీవ్ బెంచ్లో ఉన్నటువంటి జడ్జిస్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ సౌరవ్ బెనర్జీ అలాగే జస్టిస్ తమిళ్ మిశ్రాలు దీన్ని అత్యవసరంగా విచారించవలసినటువంటి అవసరం లేదంటూ దీన్ని విచారణ తీసుకోవడానికి నిరాకరించారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి నిరసన కార్యక్రమానికి 2 రోజుల క్రితం ఇదే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంటూ 3 యువకులు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. రేపు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంపై దేశం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ నీట్ 2026 ప్రశ్నపత్రాల లీకేజ్ అలాగే సిబిఎస్ఈ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి వివాదాలు, భావ ప్రకటన స్వేచ్ఛ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెట్రోల్ రేట్ల పెంపు ఇటువంటి అన్ని అంశాలను కూడా వ్యతిరేకిస్తూ రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా అత్యవసరంగా అయితే ఇప్పుడు ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ పైనే రేపైతే ర్యాలీ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎంతమంది హాజరవనున్నారు, వేలల్లో వస్తారా, వందల్లో వస్తారా, లేకపోతే లక్షల్లో వస్తారన్న దానిపై చాలా ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి సూర్యకాంత్ ఏదైతే నిరుద్యోగులపై ఆయన కాక్రోచ్లంటూ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక జంజీ ఉద్యమంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్మే మొదలైనటువంటి ఈ ఉద్యమం కేవలం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్కే పరిమితం అయిపోతుందని అనుకున్న నేపథ్యంలో గత 10 రోజులుగా దీనిపై జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియాలో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఈ సిజేపీ పార్టీ అంటే ఎవరైతే ఈ జంజీ ఉద్యమం పిలుపందుకుని సిజేపీ పార్టీ అని చెప్పి అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే దీన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనేక మంది దీన్ని ఫాలో చేశారు. కేవలం ఇది ప్రారంభించిన 5 రోజుల్లోనే 20 మిలియన్లకు ఫాలోవర్స్ చేరుకున్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ కంటే ఫాలోవర్స్ ఎక్కువగా ఉండటంతో ప్రధానంగా ఇది చర్చకు దారితీసింది. అంటే ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలపై యువతలో ఎంత అసంతృప్తి, ఎంత ఆవేశం ఉన్నదనేది దీని ద్వారా బయటపడుతుంది. అయితే సామాజిక మాధ్యమాల వరకు సోషల్ మీడియా వరకు పరిమితం అవుతుంది అనుకుంటున్నటువంటి ఈ ఉద్యమం ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు నేరుగా కథన రంగంలో దిగుతుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు చేపట్టబోయేటువంటి శాంతి ర్యాలీ కానీ నిరసన కార్యక్రమం కానీ ఏ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయబోతుంది, ఈయన పిలుపొందుకున్నటువంటి ఎంతమంది కాక్రోచెస్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీన్ని ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంది, దీన్ని సీరియస్గా తీసుకుందా, లేదంటే అభిజిత్ దీప్కే చెప్తున్నట్టుగా ఆయన అరెస్ట్ చేస్తారా అంటే దీనికి సంబంధించి ఎందుకు ఈ ఊహాగానాలు వస్తున్నాయంటే ఈ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభమైన తర్వాత ట్విట్టర్ హ్యాండిల్ చేసేటువంటి అకౌంట్ని కనబడకుండా హైడ్ చేశారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టినట్టు మళ్ళీ ఫాలో కొట్టారు. కొన్ని వందల ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేసే దాని విధంలో భాగంగా కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ అయిన పరిస్థితి. అంతేకాదు దీని వెనకాల విదేశీయుల కుట్ర ఉందంటూ కూడా ప్రచారం జరిగింది. ఇందులో విదేశీయుల కుట్ర ఉందనడానికి ఏమీ ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ కాక్రోచెస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, భారతదేశపు న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యల నుంచి పుట్టిన ఆవేశమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. దీంట్లో విదేశీ హస్తం ఏమీ లేదు, అంతా స్వదేశీ హస్తమే. మరో కీలకమైన అంశం ఏంటంటే దీనివల్ల దేశ ఆంతరంగిక భద్రతకు ముప్పు వాటిల్లుతుందంటూ కూడా కొన్ని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు
అభిజిత్ దీప్కేపై ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది? రేపు నిరసన కార్యక్రమం జరుగుతుందా, లేకపోతే హైకోర్టు క్షమించాలి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే అతను అడ్డుకుని అరెస్ట్ చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ పిలుపునందుకుని రేపు ఎన్ని కాక్రోచెస్ మరి ఢిల్లీ వీధుల్లో నిండిపోతాయో, మరి వారందరినీ కూడా నియంత్రించే అవకాశం ఉందా? ప్రధానమంత్రి మోడీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేక భావంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్పందన తీసుకుని ఏ రకంగా స్పందిస్తుందంటే, వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ఏదైతే నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వారందరూ కోరుతున్నట్టుగా మోడీ ప్రభుత్వం దానిపై చర్య తీసుకుంటుందా? ఆయన రాజీనామా చేస్తారా, లేకపోతే వీళ్ళు మంత్రి పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేస్తారా? ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమంగా బారబోతుంది ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉద్యమం అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక దేశ రాజకీయాలకే పరిమితం అవుతుందా? ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎక్కడి వరకు విస్తరిస్తుంది అన్నది, ఏ రకమైనటువంటి రూపాంతరం చెందుతుంది అన్న దానిపై అనేక విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఢిల్లీ వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇతర రాష్ట్రాలు కూడా పాకి తమ అసంతృప్తిని పూర్తిగా వెళ్ళగెక్కితే ఈరోజు ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమిటి? ప్రజాస్వామ్యబద్ధంగా మరి వాళ్ళు ఇస్తానన్నటువంటి హామీలు కావచ్చు, ఈరోజు ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నట్టుగా ఈ ద్రవ్యోల్బణంపై కావచ్చు, లేదా పెట్రోల్ ధరలు నియంత్రణలో కావచ్చు, వీటన్నిటిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందించబోతుంది, ఏం జరగబోతుంది జూన్ 6వ తారీఖున అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది. Hello everyone, I have decided to come back to India. Yes, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए। इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिजाइन करना ही चाहिए। 8 लाख बच्चों ने हमारी पिटीशन साइन की है। Crores of people have supported this demand on social media as well. And not just that, देश में कई सारी जगहों पर इसको लेकर प्रोटेस्ट भी तो हो रहे हैं, जैसे लखनऊ, जयपुर, महाराष्ट्र, दिल्ली, लेकिन फिर भी इनको कोई फर्क नहीं पड़ रहा। आज नीट के 22 लाख स्टूडेंट्स, सीबीएसई के 17 लाख स्टूडेंट्स, सीयूईटी के 16 लाख स्टूडेंट्स और एसएससी जीडी के 40 लाख स्टूडेंट्स, ऐसे 1 करोड़ से ज्यादा स्टूडेंट्स हैं जिनकी जिंदगी के साथ मजाक किया गया है सिस्टम द्वारा। इसकी वजह से स्टूडेंट्स बहुत ही ज्यादा एंशियस और परेशान है अपने फ्यूचर को लेकर। किसी को तो इसकी जिम्मेदारी लेनी होगी। इतने बड़े ब्लंडर के बाद भी अगर एजुकेशन मिनिस्टर रिजाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज बची ही नहीं है। ऐसा लगता है कि सिस्टम जितनी चाहे उतनी गलतियां कर सकता है और उसके लिए कोई कॉन्सिक्वेंसेस है ही नहीं। सारे कॉन्सिक्वेंसेस स्टूडेंट्स के लिए है। ऐसा कब तक चलेगा? इसलिए अब वक्त आ चुका है, हम सबको साथ आना होगा और भारत के संविधान के रास्ते पर चलते हुए पीसफुली अपनी आवाज उठाकर धर्मेंद्र प्रधान के रेजिग्नेशन की डिमांड करनी होगी। अगर हम सब साथ मिलकर आवाज उठाएंगे तो जरूर इनको हमारी बात माननी होगी। मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊंगा। आप सब मुझे एयरपोर्ट पर मिलिए। हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहां पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे। इंडिया का कॉन्स्टिट्यूशन हमें राइट देता है कि गलत के खिलाफ हम पीसफुल तरीके से अपनी आवाज उठा सकते हैं। उसी कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग हम अपनी आवाज उठाएंगे और मैं उम्मीद करता हूं जितने भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स हैं और जितने भी स्टूडेंट्स और यूथ इस सिस्टम से परेशान हैं वो इस प्रोटेस्ट में शामिल होंगे। जिसको लगता है धर्मेंद्र प्रधान एजुकेशन मिनिस्टर जो है हमारे, उनको रिजाइन करना चाहिए, वो सभी लोग इस प्रोटेस्ट में शामिल हो जाएं। मेरे फ्रेंड्स और फैमिली को डर है कि मुझे एयरपोर्ट से ही अरेस्ट कर लेंगे और फिर जेल भेज देंगे, लेकिन मुझे अभी भी उम्मीद है कि आज भी हमारा देश एक डेमोक्रेसी है और हमें पीसफुली प्रोटेस्ट करने की परमिशन मिल जाएगी। I want to make it clear, I'm a big admirer of Gandhi, Ambedkar, Bhagat Singh and Nehru, and I believe in the Constitution of India more than anything else, जो हम सबको एक डेमोक्रेसी में अपनी आवाज रखने का राइट देता है। और रही बात जेल के डर की, हम कब तक डर कर जिएंगे यार? ये देश किसी एक पार्टी का थोड़ी ना है, ये देश तो हम सबका है। हमारे फ्यूचर का सवाल है, हमारे फ्यूचर बर्बाद हो रहा है और ये अब हम सबकी जिम्मेदारी है कि जब भी इस देश में किसी के साथ कुछ गलत हो तो हम सबको आवाज उठानी चाहिए इन अ वेरी पीसफुल एंड डेमोक्रेटिक मैनर। मैं चाहता तो यहाँ यूएसए में जॉब लेकर आराम से रह सकता था। मुझे पिछले कुछ दिनों में कई जॉब ऑफर्स भी आई है, बट आई एम नॉट गोना टेक इट एज आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया बिकॉज आई लव माई कंट्री एंड आई रियली वॉन्ट टू डू समथिंग फॉर माई कंट्री। हम सब आज जो कुछ भी है वो सब इस देश ने हमें जो दिया है उसी के कारण है और अब हमारी बारी है अपने देश के लिए कुछ करने की, क्योंकि अगर हम
आज कुछ नहीं करेंगे तो कौन करेगा? कब तक हम वेट करेंगे कोई और आएगा, आवाज उठाएगा और हमें बचाएगा? सो जितने भी पीसफुल और कॉन्स्टिट्यूशन को मानने वाले कॉकरोचेस है, लेट्स ऑल कम टुगेदर टू सेव द फ्यूचर ऑफ मिलियंस ऑफ स्टूडेंट्स। थैंक यू।